తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది ఎస్వీఎస్ గోల్డ్. నమస్కారం అమ్మా. నమస్తే తల్లి. అమ్మ, ఈ మధ్య కాలంలో ఒక పెద్ద సమస్య, పుట్టిన పిల్లల దగ్గర నుంచి కూడా వచ్చే విధానాన్ని చూస్తున్నాం. అసలు ఏంటి సమస్య అనంటే చక్కెర వ్యాధి, షుగర్. ఈ డయాబెటీస్ అనేది చాలా రకరకాలుగా ఇబ్బంది పెడుతుంది. ఇంతకు ముందు డయాబెటీస్ అంటే వయసు మళ్ళిన వాళ్ళకు మాత్రమే ఎక్కడో ఒక్కడ మాత్రం చూసేదమ్మా. ఇప్పుడు అట్లా కాదు. పాపం చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరిలోని సమస్య ఉంది. ఇంకా అసలు ఏందమ్మా, తిండి తింటేనే కదా లైఫ్ బాగుండేది, తిండి తినడానికి కూడా చచ్చిపోవాలి ఈ వ్యాధి వచ్చింది అని అంటే, అసలు విశ్వ నియమాల ప్రకారంగా ఈ షుగర్ వ్యాధి ఎందుకు వస్తుందో వివరించండి. రాకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలపండి. చెప్తే గుండె పగిలిపోతుంది మీకు అందరికి. మీ గుండె పగిలిపోతుంది నిజం చెప్తే. నేను ఏందమ్మా షుగర్ వ్యాధి తగ్గించే షుగర్ వ్యాధి వచ్చేటట్టు చెప్తున్నారు. మరి అదే నిజం చెప్తే. నేను మొన్న మీటింగ్కి వెళ్ళాను. షుగర్ వ్యాధి ఎవరికన్నా ఉందా అని అడిగాను. అంటే అందరు ఇవ్వరు లేదని ఒక టీచర్ మాత్రం ఎత్తింది. నీకు ప్రేమ కృతజ్ఞత లేని వాళ్ళకే షుగర్ వస్తుంది అన్న అమ్మాయి ఎక్కెక్కి ఏడుస్తుంది. కాబట్టి నేను చెప్పే నిజం ఎట్లుంటుందంటే చాలా కఠినంగా ఉంటుంది. ఆ నిజాలు మనకు తెలవకపోవడం మూలంగానే ఇంతమందికి షుగర్ వచ్చిందని నేను చెప్తున్నాను. సైన్స్ పరంగా ఏదైతే మనం విశ్వంలో ఇచ్చామో అదే మనకు రిటర్న్ అవుతుంది. ప్రేమ కృతజ్ఞత లేదు కాబట్టి చక్కెర వ్యాధి వచ్చింది. అయితే చక్కెర వ్యాధి రాగానే నీ డిఎన్ఏ టెస్ట్ చేసి వాళ్ళు ఏమంటారు, మీ తాతకుందా, మీ అమ్మకుందా, మీ నాన్నకుందా అని అడుగుతారు. వంశపారంపర్యంగా కూడా షుగర్ ఉంటే మళ్ళీ వస్తుంది 7 తరాల వరకు. ఇప్పుడు ఈ విశ్వంలో 90% మనుషులందరికీ షుగర్ ఉంది అంటే కారణము ఎవ్వరు కూడా సంపాదించిన సంపాదన ధర్మబద్ధంగా న్యాయబద్ధంగా లేకపోవడము. తర్వాత ప్రేమ అవసరం తీరగానే వాళ్ళ మీద ప్రేమ కృతజ్ఞత చూపించకపోవడము. ఈ విశ్వం మనకు ఏదైతే గాలినిచ్చిందో, చెట్లను కొట్టేసుకుంటున్నాము, నీళ్లను కలుషితం చేశాము, ఆకాశాన్ని కలుషితం చేశాము, గాలిని కలుషితం చేశాము. విశ్వము ఎప్పుడు మనం ఏమన్నా ఇస్తామా అని ఎదురు చూస్తూ పోతుంటుంది. కానీ మనకు కమ్ 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 నాకేమొస్తుంది అనుకునే మనిషి జీవన విధానంలో అతి తొందరగా డబ్బు కావాలి. ఎవరిని మోసం చేసన్నా కావాలి, పని ఎగ్గొట్టన్నా కావాలి, ఏదో రకంగా ఇల్లీగల్గా డబ్బు చాలా కావాలి అని అనుకుంటారు. ఒక పోలీస్ ఆఫీసర్ల ఫ్యామిలీలు మీరు చూడండి, అన్ని కన్నీళ్ళ పర్యంతరంగానే ఉంటాయి. సుఖపడింది ఏమీ ఉండదు వాళ్ళకు, ఫ్యామిలీ లైఫ్ ఉండదు. ఒక అడ్వకేట్లను చూడండి, వాళ్ళ కోట్ల రూపాయల డబ్బులు ఉంటాయి, కానీ వాళ్ళ ఇళ్లలో పెళ్లిళ్ళు లేట్ అవుతుంది, ప్రతి పని లేట్. ఎందుకు? కోర్టులు పోస్ట్ పోన్ చేస్తూ పోతుంటారు కేసులు. ఒక డాక్టర్ అంటే వృత్తి ప్రభావం ఖచ్చితంగా వాళ్ళు ఎలా సంపాదించారనేది విద్య, ఆరోగ్యము, చదువు ఫ్రీగా ఇవ్వాలి. అది విశ్వం కోరుకుంటున్నది. మనం దాన్ని బిజినెస్గా చేసుకున్నాం, అందుకనే షుగర్ వస్తుంది. అంతరరహస్యం. ఒక డాక్టర్ ఉన్నాడు, కోట్లు సంపాదించాడు. ఆయన ఒక ఆపరేషన్ చేస్తే 2 లక్షలు తీసుకున్నాడు. మీ దగ్గర నా దగ్గర ఇన్సూరెన్స్ ద్వారా సమయక ప్రేమతో ఇస్తావా నువ్వు డాక్టర్కి ఫీజు? బాధపడుతూనే ఇస్తాం కదా. ఎలాంటి మనస్సుతో నీవు ఆ డబ్బు ఇచ్చావో వాళ్ళకి అలాగే జరిగి వాళ్ళ ఫ్యామిలీలో సుఖం ఉండదు నాన్న. అలా సంపాదించిన సంపాదనతో పుట్టి పెరిగినటువంటి జీన్స్లో పుట్టినటువంటి విశ్వంలో జనాలకందరికీ షుగర్ వస్తుంది. కారణం అది. అర్థమైంది కదా. సైంటిఫిక్ రీజన్ ఏంటంటే ఇల్లీగల్గా డబ్బు సంపాదించడము. తర్వాత ఇంకోటి ప్రేమ కృతజ్ఞత ఈ విశ్వం మీద మనకు లేకపోవటము. ప్రాణశక్తి సర్క్యూట్ డిస్కనెక్ట్ అవుతుంది. ప్రాణం అనేది ప్రేమ శాంతితో కూడుకొని ఉన్నది. అయితే ఇది శాస్త్రీయంగా ప్రేమ మరియు ఆనంద ప్రవాహాన్ని బ్రేక్ చేస్తుంది. ఒక ఫ్యామిలీలో ఒక ఆమెకు భర్త కానీ పిల్లలు కానీ ఆమెను మనసారా ప్రేమించలేదు, ఎవరు ఒక కృతజ్ఞత చూపించలేదు ఆమెకు. ఆమె అనుకుంటుంది, నేను వీళ్ళకి ప్రేమ ఇచ్చి కూడా వేస్ట్ అని. ఆమె ప్రేమ కృతజ్ఞత ఇవ్వడం మానేస్తుంది. అప్పుడు ఆమెకు షుగర్ వస్తుంది. ఆమె డిఎన్ఏతో తర్వాత తరంలో ఎంతమంది పుట్టినా ఆమె కానీ అతను కానీ ఆ డిఎన్ఏలో పుట్టిన వాళ్ళందరికీ కూడా, అంటే ఇన్ని కారణాలు ఉంటాయి. ఇల్లీగల్గా డబ్బు సంపాదించడం అనే ఉండొచ్చు, ప్రేమ బ్రేక్ కావడం అయినా అయి ఉండొచ్చు, లేకపోతే ఆమెనే సెల్ఫిష్గా ఎవరన్నా ప్రేమించకపోవచ్చు. అప్పుడు షుగర్ మనకు వస్తుంది. షుగర్ వస్తే హార్ట్ చక్ర, అనాహత చక్ర, ఇది ప్రేమ. రావి చెట్టు ఇలా ఉంటుంది కదా హార్ట్ షేప్లో, అది లక్ష్మీనారాయణుడు అంటారు. హార్ట్ ప్రేమకు కృతజ్ఞతకు చిహ్నము లక్ష్మీనారాయణుడు.
ప్రేమ కృతజ్ఞత మనలో లేదు. ఇది హార్ట్ చక్ర గ్రీన్గా ఉంటుంది. అంటే గ్రీనరీతో ఉన్న వాళ్ళకి, గ్రీన్ ఇష్టపడే వాళ్ళకి కృతజ్ఞత ఉంటుంది. అవి రెండు లేని వాళ్ళకు హస్తమారోగం వస్తుందని చెప్పాను నేను. ఎప్పుడైతే నీకు ప్రేమ కృతజ్ఞత లేదో ఆ చక్రాలు క్లోజ్ అయిపోయి షుగర్ వస్తుంది. షుగర్ వస్తే మీకు ప్రేమ ఇవ్వకపోతే షుగర్ వస్తుంది. షుగర్ వస్తే ట్రీట్మెంట్ ఏమిటమ్మా ఏమిటి? ఇప్పుడు మీరు అన్నారు ఏమిటమ్మా ఏమిటి? ఏమిటి మళ్ళీ మెంతులు నానబెట్టుకొని రాత్రి తినాలి, మెంతులు తినాలి, తర్వాత వేపాకు తినాలండి, వేప తినాలండి. ప్రేమించకపోతే వాళ్ళు నీ ప్రేమ కోసం ఎంత తప్పించిపోయారో అటువంటి చేదును నువ్వు తింటే ఇది క్లియర్ అయిపోయి అప్పుడు షుగర్ పోతుంది. బంగారు కొండ. ఇప్పుడు అడుగు, నువ్వేం క్వశ్చన్ అడుగుతావు? కాబట్టి ప్రేమ అనేది తీపితో కూడుకున్నది. స్వీట్స్ తింటాం, ప్రేమ ఎక్కువ ఉన్న వాళ్ళు స్వీట్స్ ఇష్టపడతారు నాన్న. అట్లా ప్రేమ కృతజ్ఞత ఈ విషయంలో గ్రీన్ చూస్తూ ఆనందకరం. ఎప్పుడైతే బ్రేక్ వచ్చి నీవు ఎవరినైతే ప్రేమించలేదో వాళ్ళు ఎంత బాధపడ్డారో నీ నుంచి మెంతులు నానబెట్టుకొని తాగు, లేదా ఇన్సులిన్ ఇచ్చుకో. ఇన్సులిన్ ఏమిటిది? ప్రేమ కలగడానికి ఇచ్చే, బాడీలో మనలో షుగర్ని యాక్సెప్ట్ చేయగలిగే ఇంజెక్షనే ఇన్సులిన్ ఇంజెక్షన్ అంటే. ఇప్పుడు ప్రేమ ఇవ్వకపోతేనే, మనం ప్రేమగా ఉండకపోతేనే షుగర్ వచ్చింది. మరి షుగర్ వచ్చిన తర్వాత నేను ఈ చేదు పదార్థాలు తినడం, ఇన్సులిన్ వేసుకోవడం మానేసి నేను వాళ్ళతో ప్రేమగా ఉంటే తగ్గిపోదా? తగ్గిపోతుంది. అదే కదా పరివర్తన అంటే నాన్న. మనిషి జన్మ వచ్చింది పరివర్తన అంటే ఏంది? మనము ఇప్పుడు షుగర్ వచ్చింది ఒకళ్ళకి, నాకు షుగర్ వచ్చింది కాబట్టి నేను యాక్సెప్ట్ చేస్తున్నాను. నాలో ప్రేమ కృతజ్ఞత లేదు కాబట్టి ఈ చేదు ఆహార పదార్థాన్ని నేను తింటున్నాను. ఇవాళటి నుంచి నా డిఎన్ఏలో కానీ నా బాడీలో కానీ, అంటే వ్యక్తిగతంగా ఆ వ్యక్తి చేసింది కూడా కాదు నాన్న, డిఎన్ఏ ద్వారా కూడా వస్తుంది ఏమ్మా, డిఎన్ఏ ద్వారా కూడా వస్తుంది. కాబట్టి నేను యాక్సెప్ట్ చేస్తున్నాను ఈ షుగర్ని అనుకొని తను పరిహారాలు ట్యాబ్లెట్స్ వాడుతూ ప్లస్ తను ప్రేమ కృతజ్ఞత కలిగి ఉండి విశ్వంలో ప్రతి వాళ్ళను ప్రేమిస్తూ ఏదో ఒకటి ఇస్తూ చెట్లు పెంచడం కానీ, చెట్లకు నీళ్లు పోయడం కానీ, ఎవరైనా కష్టంలో ఉన్నప్పుడు ఆదుకోవడం కానీ, తనకు చిన్న సహాయం చేసిన వాళ్ళకు కృతజ్ఞత ప్రేమను పంచడం కానీ. అంటే రియలైజ్ అవ్వాలి. థ్యాంక్ యూ. అది ఎలా ఉండాలి? ఇక్కడి నుంచి ఇక్కడ వచ్చే కాదు, హృదయ సమర్పణగా ప్రేమ రావాలి. మనస్ఫూర్తిగా ప్రేమ కృతజ్ఞత ఎప్పుడైతే హృదయంలో నుంచి వస్తుందో, అంటే షుగర్ వచ్చింది అని అంటే నీ జీవితం అయిపోయి బ్రేక్ కాలేదు. ఇక్కడి నుంచి నీ కొత్త జీవితం స్టార్ట్ అవుతుంది. ఇప్పటి నుంచైనా నువ్వు ప్రేమించడం నేర్చుకొని, విశ్వం మనకిస్తున్నటువంటి సిగ్నిఫికెన్స్ అది. ప్రేమ కృతజ్ఞత కలిగి ఉండాలి, ధర్మంగా మనం సంపాదించాలి. అప్పుడు షుగర్ పోతుందో, లేదంటే వేపాకు నమ్మలాలి, మెంతులు మింగాలి. అది మీ ఇష్టం. ఇవాళ మీరు మీ ధర్మాన్ని మీరు ప్రదర్శిస్తారా? ప్రేమగా ఉంటే పోలా? చాలా ఈజీ కదా అది. నీకు నాకు అందరికి కూడా ఒప్పుకోవాలి కదమ్మా బంగారు తల్లి. అంతే. ప్రేమించే మనసు అనేది ఉంటే ఆకు కదలికలలో హృదయం కదిలిపోతుంది. ఒక పువ్వు ఇలా కదులుతున్నప్పుడు హృదయం కలిగిపోతుంది. ఆ వాన చెరుకు భూమి మీద పడుతున్నప్పుడు కాళ్ళకు చెప్పులు లేకుండా మట్టితో టచ్ కాగానే హృదయం ప్రేమతో ఉప్పొంగిపోతుంది. నీళ్లల్లో కాలు పెట్టగానే హృదయం ఒక స్పందన కలుగుతుంది. ఇలా సూర్యకిరణాలు మన శరీరానికి తగలగానే ఏదో ఒక ఎలక్ట్రిసిటీ పారినట్టు ఒక అనుభూతి. థ్యాంక్ యూ నాన్న, గుడ్ మార్నింగ్ నాన్న అనగలగాలి. అలా ప్రకృతితో పంచభూతాలతో మమేకమవుతూ ఉన్న వాళ్ళకి ఏ రోగాలు రావు. ప్రేమించండి, కృతజ్ఞత కలిగి ఉండండి, ధర్మంగా మీ డ్యూటీ మీరు చెయ్యండి. షుగర్ అంటే ఎటువంటి మనం చేసుకోవచ్చు. ఎన్నో వస్తాయి పోతాయి, ప్రతిదీ మన చేతిలోనే ఉంది. విశ్వ నియమాలలోని విశ్వరహస్యం తెలుసుకోండి, మీరు హ్యాపీగా ఎంజాయ్ చేయండి, విశ్వంతో మాట్లాడుకోండి. సూపర్ అమ్మా, ధన్యవాదాలు. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.